హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. ఇది వచ్చేసి ప్యూరివికి సంబంధించినటువంటి ఈ ట్రాన్స్ నియో ప్లస్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా మనం చేసాము, బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే కొత్త చేంజెస్తో వచ్చింది. ఏంటి ఆ కొత్త చేంజెస్ అనేవి ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్గా దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ప్యూరివి 2.0 అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు వాళ్ళు. సో ఇలా బౌన్స్ బ్యాక్ అయ్యారనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 2.0గా అయితే మన ముందుకు రావడం జరిగింది. అదే మనకి ప్యూరివి ఈ ట్రాన్స్ నియో ప్లస్ అయితే ఉందన్నమాట. ఇదే కాక ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిలోకి వెళ్లే ముందు ఫస్ట్ మనం దీన్ని అయితే చూస్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, టెస్ట్ రైడ్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో వచ్చేసి వీళ్ళు స్మార్ట్ బిఎంఎస్ అనే కొత్త ఆప్షన్ ద్వారా వచ్చారు. అంటే బ్యాటరీకి సంబంధించినటువంటి కంప్లీట్ హెల్త్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం మానిటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది ఎవ్రీథింగ్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ హలో గైస్, మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఈ ట్రాన్స్ నియో ప్లస్ అనే ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ అనమాట. ఇది ప్యూరివి నుంచి చూస్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్. ఇది నియర్ బై మనకి 100 నుంచి 150 కిలోమీటర్స్ వరకు వీళ్ళు రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ దీని ప్రైస్ గా చూసుకున్నట్లయితే మనకి 93,999 రూపీస్కి అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి లిథియం అయన్ బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. మిగతా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు ఫ్రంట్ లో కనుక చూసుకున్నట్లయితే సో ప్యూరివి లోగో అయితే చూడొచ్చు. అండ్ ఈ టైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 90/100 10 ఇంచెస్ వీల్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్ అయితే మనకి డిస్క్ బ్రేక్ రావడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఫ్రంట్లోకి వచ్చేసామంటే కంప్లీట్ మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్యూరివికి సంబంధించినటువంటి లోగో అయితే చూడొచ్చు. అండ్ వెహికల్ మోడల్ అయినటువంటి ఈ ట్రాన్స్ నియో అనేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే హెడ్ లైట్ ఉందో సో హెడ్ లైట్ కూడా మనకి కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి వచ్చేసి ప్రొజెక్షన్ అనేది మంచిగా ఉంటుందని అయితే మనము చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ ఇలాంటి వెహికల్స్ అన్ని యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కొంచెం ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో సో అది కొంచెం ఎక్కువ కావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ద బెస్ట్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మనకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం వాటర్ క్యాన్స్ కానివ్వండి, ఏదైనా బస్తాలు ఏదైనా తీసుకెళ్లాలంటే సో అలాంటివి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇన్ కేసు మనం ఏదైనా సిలిండర్ తీసుకెళ్ళాలన్నా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు. సో ఇవన్నీ బాగానే ఉంది. దీని లోడింగ్ కెపాసిటీ ఎంత అంటే 150 kgs అయితే దీని లోడింగ్ కెపాసిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇకపోతే మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్గా కూడా మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 160+ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇక్కడ లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బిఎల్డిసి మోటార్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2.7 kW పీక్ పవర్తో ఇదైతే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ షాక్ అబ్జార్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో డ్యూయల్ షాక్ అబ్జార్స్ వస్తాయన్నమాట ఇవి. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చాము. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం ప్రీమియంగా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం కొంచెం ప్రీమియంగా అయితే అనిపిస్తూ ఉంది అనమాట. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి సీట్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఏదైతే ఛార్జర్ ఉందో సో ఛార్జింగ్కి సంబంధించినటువంటి ఒక బాక్స్ అనమాట. సో ఈజీగా మీరు ఎక్కడ పెట్టుకొని దీన్ని క్యారీ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సీటు గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ వచ్చేసి మనకి చాలా లాంగ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మీరు ఒక 3 persons కూర్చున్నా సరే మీకు చాలా ఈజీగా అయితే సరిపోతుంది అనమాట. అంటే ఒక ఫ్యామిలీకి కంఫర్టబుల్ వెహికల్గా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్యూరివికి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఏదైతే కుజనింగ్ ఉందో కుజనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి బాగా హెల్ప్ చేసే అంశం అంటే మాత్రం ఏదైతే రైడర్ ఉన్నారో సో రైడర్ కూర్చున్నప్పుడు కొంచెం మనకి ఫీలింగ్ అయితే బాగుంటుంది అనమాట. థై సపోర్ట్ కూడా మనకి బాగున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఏదైతే మనకి గ్రాబ్ రైల్ ఉందో సో ఈ గ్రాబ్ రైల్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చుంటే బ్యాక్ సైడ్ పట్టుకోవడానికి కానివ్వండి, చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ పట్టుకోవడానికి కానివ్వండి, అదర్వైజ్ మనం ఏదైనా బ్యాక్ సైడ్ వెయిట్ వేస్తాము సో ఆ వెయిట్ని క్యారీ చేయడానికి, హుక్ చేయడానికి మనకి ఈ గ్రాబ్ రైల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి బెస్ట్ థింగ్గా నేనైతే నోటీస్ చేయడం జరిగింది. అండ్ దట్టు మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే లేడీస్ ఫుడ్ ట్రస్ట్ అయితే మనకి ఇక్కడైతే బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రేమ్లో నుంచే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం ఒక బెస్ట్ థింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము ఫ్రంట్కి వచ్చేద్దాం. సో ఫ్రంట్కి వచ్చేసామంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే హై బీమ్, లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇవైతే మనకి ఇండికేటర్ లైట్స్ అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం రైట్ సైడ్కి అయితే వచ్చేద్దాం. సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లైటింగ్కి సంబంధించినటువంటి స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పవర్కి సంబంధించినటువంటి స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే
పార్కింగ్ కి సంబంధించిన స్విచ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మీకు ఏదైతే రెడ్ కలర్ లో కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేసి సో 3 మోడ్స్ గా మనకి ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో అదొక బెస్ట్ థింగ్ అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కిందకు వచ్చేసామంటే లాక్ సెట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో కంప్లీట్ లాక్ సెట్ వచ్చేసి మనకి మాన్యువల్ ఉంటుంది, అలాగే డిజిటల్ ఉంటుంది. సో 2 రకాలుగా ఉంటుంది అనమాట. ఇఫ్ ఒకవేళ మీరు ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నా సరే దీన్ని అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కానీ చూసుకున్నట్లయితే మనకి లాక్ ఇచ్చారు కదా, సో ఇది ఒక డిజిటల్ లాక్ అని చెప్పుకోవచ్చు. లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ యాంటీ థెఫ్ట్ అలారంతో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మేజర్ ఫీచర్ ఏంటి అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. సో మనం ఎప్పుడైనా బ్రేక్స్ అప్లై చేస్తున్నప్పుడు మనకి బ్యాటరీ అనేది మళ్ళీ కూడా ఛార్జ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో అదొక బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్ టు నియర్ బై మనం ఒక 10 to 15 kgs వరకు వేసినా సరే ఇది కొంచెం నిలిచేలాగైతే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్పేస్లో కావాలంటే మనం ఏదైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, చార్జర్స్ కానివ్వండి, సో పవర్ బ్యాంక్స్ కానివ్వండి, ఇలా మన స్మార్ట్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో డైలీ నీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడైతే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ చూడడానికి మనకి మంచిగానే అనిపిస్తుంది. అండ్ ఇకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఆఫర్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 నుంచి 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. బట్ మనము ఒక 100 నుంచి 120 మధ్యలో అయితే మనము రియల్ రేంజ్లో వేసుకోవచ్చు. 150 అనేది మనకి ఐడీసీ రేంజ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ప్రజెంట్ వచ్చేసి పార్కింగ్ మోడ్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా, నేను పీ కొట్టగానే పార్కింగ్ మోడ్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి రియల్ టైంలో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్యూరివికి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనకి స్క్రీన్ ఉందో విజిబిలిటీ కూడా బాగుంది. అండ్ ఇది మనకి ఎల్ఈడి స్క్రీన్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ మోడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫస్ట్ అని చూపించింది. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను చూడండి సెకండ్కి, ఇప్పుడు నాకు సెకండ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే నేను ఇప్పుడు థర్డ్ మోడ్కి వచ్చాను, థర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎవ్రీ మోడ్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇదొక బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం బూట్ స్పేస్ సంగతి ఏంటి అంటే, సో ఇప్పుడు మనము యాంటీ క్లాక్ వైజ్లో దీన్ని కనుక తిప్పినట్లయితే సో మనకి ఇక్కడ బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో బూట్ స్పేస్ ఓపెన్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇది బ్యాటరీకి సంబంధించినటువంటి బూట్ స్పేస్ అనమాట. మీరు ఎక్కువగా బూట్ స్పేస్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే మీరు ఇక్కడ ఛార్జర్ క్యారీ చేయొచ్చు, అంటే ఏదైనా వాటర్ బాటిల్ కావాలన్నా క్యారీ చేయొచ్చు, అండ్ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా క్యారీ చేయొచ్చు. అంతే, మీకు మరీ ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేయలేదు. ఇక్కడ మనకి ఎన్సీబీకి సంబంధించినటువంటి స్విచ్ అనమాట. ఇది ఓవరాల్గా కంప్లీట్ వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. అండ్ మేజర్లీ దీంట్లో ఉన్నది నాకు నచ్చిన అంశం ఏంటి అంటే ఖచ్చితంగా దీని యొక్క స్మార్ట్ బిఎంఎస్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే స్మార్ట్ బిఎంఎస్ ఉందో సో ఇది మనకి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇది ఏదైనా బ్యాటరీలో సమస్య తలెత్తినా సరే, బ్యాటరీ హీట్ అయినా సరే, ఇవన్నీ కూడా మనము బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బిఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మనం స్మార్ట్ బిఎంఎస్ కనెక్ట్ చేయాలంటే సో ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీ అయితే సెట్ చేసుకొని స్మార్ట్ బిఎంఎస్ అయితే మనం ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాటరీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి యాప్లో అయితే షో చేయడం జరుగుతుంది. సో గైస్ మీకు ఇక్కడ క్లియర్గా ఒక యాప్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ప్యూరివికి సంబంధించినటువంటి యాప్ అనమాట. ఇది మనకి బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అయితే షో చేస్తుంది. బ్యాటరీకి సంబంధించినటువంటి వోల్ట్ కానివ్వండి, రిమైనింగ్ కెపాసిటీ కానివ్వండి, అండ్ మ్యాక్సిమమ్, మినిమమ్, యావరేజ్, సో ఇలా సైకిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీని ద్వారా మనము బ్యాటరీ అనేది ఏ స్టేట్లో ఉంది, ప్రజెంట్ ఏ కండిషన్లో ఉంది అనేది మనం ఇక్కడైతే చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. టెంపరేచర్ కానివ్వండి, ఎస్ఓసి కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ బిఎంఎస్ అనేది ఫ్యూచర్లో మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే వీళ్ళు మెయిన్లీ ఫోకస్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యారనేది మనము చెప్పుకోవచ్చు. హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ-ట్రాన్స్ నియో ప్లస్ యొక్క టెస్ట్ డ్రైవ్ అయితే చేయబోతున్నాము. సో టెస్ట్ డ్రైవ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రజెంట్ వచ్చేసి నేను రైడరు, అలాగే నా యొక్క పిలియన్, సో మొత్తం ఇద్దరం అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో బికాజ్ ఇద్దరు వెళ్తే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సో మేము ఇద్దరం అయితే రైడ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ మోడ్లో అయితే ఉన్నాను. నాకు ఆ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చూడొచ్చు, మరి ఎక్కువ అదరడం కానీ అలాంటివి అయితే ఏం అనిపించలేదు. ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో టెలిస్కోపిక్ సస్పెన్షన్ నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. నేను ఇప్పుడు సెకండ్ మోడ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాను. అండ్ సెకండ్ మోడ్కి వెళ్తున్నప్పుడు కూడా నాకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ సడన్గా నాకు కొంచెం పవర్ చాలా ఎక్కువగా వస్తున్నట్టు ఆ ఫీల్ అయితే కలిగింది అనమాట. అండ్ ఏదైతే నాకు స్టెబిలిటీ ఉందో స్టెబిలిటీ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ నేను ఇప్పుడు థర్డ్ మోడ్కి అయితే షిఫ్ట్ అయ్యాను. బట్ ఇక్కడ మనం ఎక్కువ స్పీడ్ అయితే యూజ్ చేయాలి, బికాజ్ ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్స్ కాబట్టి సో మనం ఇక్కడ ఎక్కువ స్పీడ్ అయితే యూజ్ చేయలేము. అండ్ ఇక్కడ మనం సీటింగ్ కంఫర్టబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ కంఫర్టబిలిటీ అయితే చాలా 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 బాగా నచ్చింది నాకు సీటింగ్ కంఫర్టబిలిటీ మాత్రము. అండ్ పిలియన్ కూడా బ్యాక్ రైల్ కూడా ఉంది కాబట్టి అది కూడా మనం ఒక బెస్ట్ థింగ్ చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి
డిస్క్ వైపు వస్తుంది. సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కార్నరింగ్ చూద్దాము. సో కార్నరింగ్ కూడా చాలా తక్కువ ప్లేస్లో అయితే మనం ఈజీగా కార్నర్ అయితే చేసేయచ్చు అనమాట. సో అది కూడా టర్నింగ్ రేడియస్ అయితే మనకి చాలా తక్కువ తీసుకోవడం వల్ల సో ఎలాంటి స్ట్రీట్లో అయినా సరే మనం ఈజీగా దీన్ని అయితే మనము మేనేజ్ అయితే చేయొచ్చు అనమాట. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనము బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో బ్యాక్ సస్పెన్షన్ కూడా మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది కాబట్టి అది కూడా చాలా మంచిగానే వర్క్ అవుతుంది అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనం బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నేను కొంచెం ఎత్తుడు కూడా ఎక్కించాను. సో అప్పుడు కూడా నాకు చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ మీరు విజిబిలిటీ చూడొచ్చు. మిట్ట మధ్యాహ్నం 12:31 అయితే అయిందనమాట. సో ఆ మిడిల్ ఆఫ్ ద డే కూడా మనకి చాలా మంచిగా విజిబిలిటీ అయితే ఉంది. ఇక్కడ మనకి ఇది ఎల్ఈడి కన్సోల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ బ్యాటరీ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అని అయితే నేను చెప్తాను. సో గైస్ ఈ వెహికల్ కొనాలి అని అనుకుంటే మీరు సో ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే తీసుకునే ముందు ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. అండ్ ఇది ఏ హైట్ వాళ్ళకి సెట్ అవుతుంది అంటే సో అప్రాక్సిమేట్లీ మీకు నియర్ బై 6 feet ఉన్నా కానీ ఇది మీకు పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది. మీరు లెగ్స్ కూడా చూడొచ్చు, నాకు చాలా కంఫర్టబుల్గానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. సో ఇఫ్ మీకు ఓకే అనుకుంటే నియర్ బై ప్యూరీవీ షోరూమ్ అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి సో మీరు అక్కడ టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చితే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.